మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలనే మాట్లాడారని స్పీకర్ చెప్పడంతో ఆయన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అంశాన్ని తప్పుదోవ పట్టించింది కాంగ్రెస్ పార్టీ అంటూ తాము కాదన్న జగదీష్ రెడ్డి ఎవరు తప్పుదారి పట్టించారో తేల్చాలని డిమాండ్ చేశారు. సభలో ఉండమంటే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ వైఫల్యాలనే తమ సభ్యులు చెప్పారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ చేయనిది తాము ఏడాదిలోనే చేసి చూపించామన్నారు మంత్రి శ్రీధర్బాబు. బీఆర్ఎస్ సభ్యులు అసహనానికి గురికావద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ హెచ్చరించారు. సభా సంప్రదాయాలను పాటించాలని, విరుద్ధంగా వ్యవహరించవద్దని స్పీకర్ సూచించారు. సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ అధికారాలు, సభ్యుల హక్కులు ఏంటో తెలియాలని జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సభా సంప్రదాయాలు ఏంటో తెలియక తాను మాట్లాడతానా అన్నారు. దళిత స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్బాబు కూడా ఫైర్ అయ్యారు. ఇక్కడ సభలో జరిగిన పరిణామాలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సబీన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సబీన్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2వ రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున, అధికార పక్షం తరఫున ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చర్చను ప్రారంభించారు. ఆ తర్వాత నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చర్చను కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ తీర్మానంపై ప్రసంగాన్ని ప్రారంభించి సూర్యాపేట నియోజకవర్గంలో ఇటీవల తాను పర్యటిస్తున్నప్పుడు రైతుల పంటలకు సంబంధించిన నీళ్ల విషయంలో, సాగునీళ్ల విషయంలో బావులు తవ్వుకుంటున్నారు అనే విషయం పైన సందర్భాన్ని అక్కడ ఉదహరించే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు రన్నింగ్ కామెంటరీ చేశారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగానికి డిఫెండ్ అయ్యి, అంటే గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలపైనే మాట్లాడాలంటూ జగదీష్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మరోవైపు స్పీకర్ కూడా కలగజేసుకొని గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని తెలిపారు. ఇక మరోవైపు అదే సమయంలో ప్రభుత్వం తరఫున ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మరోవైపు కోమటిరెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగదీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మైక్ కావాలని అడిగారు. స్పీకర్ మైక్ ఇచ్చారు. ముఖ్యంగా సభా సాంప్రదాయం ప్రకారం ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సభ్యులు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా అధికార పక్షానికి సంబంధించిన సభ్యులకు సమయం ఇవ్వటం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సభ్యుడు మాట్లాడిన తర్వాత మరోసారి అధికార పక్షానికి సంబంధించిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దీంతో మరోసారి జగదీష్ రెడ్డి మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకొని ఖచ్చితంగా నేను సభలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తున్నాను. అంతకుముందు మాట్లాడినటువంటి అధికార పక్షానికి సంబంధించిన
ఆది శ్రీనివాస్ కావచ్చు, వేముల వీరేశం గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడారా, బయట విషయాలు మాట్లాడలేదా అని అన్నారు. ఇంతలో స్పీకర్ కలగజేసుకొని అసహనంతో మాట్లాడవద్దు, అసహనంగా వ్యవహరించవద్దంటూ జగదీష్ రెడ్డిని ఉద్దేశించన్నారు. దీంతో మరోసారి జగదీష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నేను అసహనంతో మాట్లాడట్లేదు, అధికార పక్షానికి సంబంధించిన సభ్యులే అసహనంతో మధ్యలో ఇంటర్వ్యూన్ అవుతున్నారు, సభను ఆటంకం పరిచే ప్రయత్నం చేస్తున్నారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి, సమాన గౌరవం ఉంటుంది. స్పీకర్ అనే వ్యక్తి, స్పీకర్ అనే వాళ్ళు సభలో అందరి తరపున ఉన్నటువంటి పెద్ద మనిషి అంటూ జగదీష్ రెడ్డి సంబోధించారు. దీంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, జగదీష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో మంత్రి శ్రీధర్ బాబు కూడా కలగజేసుకొని జగదీష్ రెడ్డి సభలో మాట్లాడిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత సభ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇక సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలిశారు. సభలో జరిగిన పరిణామాలను వివరించారు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే సభ ముగిసిన తర్వాత స్పీకర్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి జగదీష్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆరోపించారు. కానీ జగదీష్ రెడ్డి సభలో స్పీకర్ ను ఉద్దేశించి కానీ ఇతర ఏ సభ్యులను ఉద్దేశించి కానీ వ్యక్తిగతంగా ఎటువంటి పరుష పదజాలం వాడలేదు. సభ అందరికి సంబంధించింది, సభలో అందరికి సమాన హక్కులు ఉంటాయి, స్పీకర్ పెద్ద మనిషి అనే వ్యాఖ్యలు మాత్రమే జగదీష్ రెడ్డి చేశారు. అందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఎట్లా అంటారనేది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్తున్న వర్షంగా మనకు కనపడుతోంది. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ను కలిసి సభలో జరిగిన విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవ్య.